ఓకే. ఇక నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. రాష్ట్రాల వారీగా డిమాండ్ ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్ష నిర్వహించండి అంటున్నారు. ఇప్పుడు కేంద్రం ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది దీని మీద? ఇప్పుడు ఆల్రెడీ దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చినట్టున్నారు. ఆల్రెడీ చేసి మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పెడతారు. ఇప్పుడు ఈ పేపర్ లీకేజీలు అనేది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల అవి ఆపలేక పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్రాల్లో ఇప్పుడు మనం తెలంగాణలో మనం కూర్చున్న ఇక్కడే ఇదే హైదరాబాద్లో మనం చూసాం కదా యూపీఎస్సి అదే సారీ టీఎస్పీసీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎంత ఘోరాలు జరిగినాయో ఎన్ని లీక్ అయినాయో. కాబట్టి రాష్ట్రాలు పెట్టుకున్నంత మాత్రాన ఈ లీకేజీలు సాల్వ్ అయిపోతాయి, అది కరెక్ట్ కాదు. యూనిఫామ్గా ఉంటే ఏంటంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో లిబరల్గా పేపర్ ఇచ్చావు లేదా దానికి ఎక్కువ మార్కులు రావచ్చు, ఒక రాష్ట్రంలో టఫ్గా ఇవ్వతే తక్కువ రావడంతో రేపు కంప్లీట్ చేసేటప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఈ రాష్ట్రం వరకు ఓకే, కానీ బయట రాష్ట్రంకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి యూనిఫామ్గా ఉంటే బెటర్ అని చేశారు. సరే, ఏదేమైనా అటువంటివి జరగకుండా చూడాలి, కఠినంగా శిక్షించాలి, చాలా కఠినంగా. ఎందుకంటే ఎంతో కష్టపడి చదివిన వాళ్ళ బాధ వర్ణనాతీతం. కాబట్టి లెటర్స్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం.